ఓన్లీ 3.5 మీటర్స్లో అంబ్రెల్లా ఫ్రాక్ని చిన్న బాబుకి ఒక కుర్తీని అయితే స్టిచ్ చేశాను. కుర్తీ అనేది నేను ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేసేసాను. ఫ్యాబ్రిక్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్ని అయితే నేను నా వేలో సింపుల్గా చూపించబోతున్నానండి. మరి చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసరికి ఆన్లైన్లో తీసుకున్న ఫ్యాబ్రికేనండి. 3.5 మీటర్స్ ఉంది అని చెప్పాను కదా. ఇప్పుడైతే లైనింగ్ కూడా నేను 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. దీనికి బాడీ పార్ట్కి ఎంతైతే నాకు కావాలో ఆ పార్ట్ని అయితే నేను కట్ చేసేసుకున్నానండి లైనింగ్లో నుంచి. ఇప్పుడు నాకు బాడీ పార్ట్కి ఎంత లెంత్ కావాలి అనేది చూసుకుంటున్నాను. 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను. దీనికి 1 ఇంచ్ అనేది నేను ఖర్చు కోసం కూడా కలిపే తీసుకున్నానండి. పైన 15 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఎక్సెస్ ఉన్న దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుంటే పై పార్ట్ అనేది మనం గీత పైన ఉన్న పార్ట్ని కట్ చేసుకోవచ్చు. ఈ గీత దగ్గర నుంచి వెడల్పున 8.5కి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇది షోల్డర్కి అండి. నెక్కి షోల్డర్కి కలిపి నేను 8.5 అయితే తీసుకున్నాను. కిందకి కూడా పైన 8.5 మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి చంక కోసం కిందకి చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఒక లైన్ లాగా 8.5కి మార్కింగ్ చేసుకుని లైన్ అనేది డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు చెస్ట్కి ఎంత అయితే కావాలి అనేది మెజర్ చేసుకుంటే 39 ఇంచెస్ కావాలి. 39 డివైడెడ్ బై 4తో చేసుకుంటే 9.7 వస్తుందండి. 9.7కి ఒక మార్కింగ్ వేసుకుని ఒక 1.5 ఇంచ్ వరకు ఖర్చులకైతే వదిలిపెట్టేసేసానండి. అలానే ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర మనం 8.5కి మార్కింగ్ అనేది వేసుకున్నాను కదండి, అక్కడ నుంచి 1 ఇంచ్కి కిందకైతే ఒక చిన్న డాట్ లాగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అది షోల్డర్ పార్ట్. పైన మనం బారుగా ఒక లైన్ అయితే గీసుకున్నాం కదా, సేమ్ అలానే కట్ చేసి కుట్టుకోకుండా షోల్డర్ ఎప్పుడు కూడా ఒక ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ డౌన్కు పెట్టుకుంటే మనకి షోల్డర్ దగ్గర అనేది చక్కగా బ్లౌజ్ అయినా కుర్తీస్ అయినా జారకుండా కరెక్ట్గా పాయింట్లో ఉంటుందండి. ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను కదండి, అక్కడ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకున్నాను. అలానే ఎల్ షేప్లో వచ్చినటువంటి ఈ కార్నర్లో కూడా 1 ఇంచ్కి క్రాస్గా ఒక లైన్ అనేది గీసుకున్నాను కదా, అలానే గీసుకున్నాక పైన 4 ఇంచెస్ దగ్గర నుంచి ఈ చెస్ట్ భాగం 9.7కి మార్కింగ్ వేసుకున్నాను. మధ్యలో ఎల్ షేప్లో ఉన్నటువంటి ఒక లైన్కి ఇవన్నీ కలుపుకుంటూ కార్నర్లో ఒక చిన్న కరువు లాగా ఇచ్చుకుంటే మనకి చంక అనేది వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ భాగానికి మాత్రమేనండి. ఇప్పుడు వచ్చేసరికి నడుము మెజర్ తీసుకుంటున్నాను. 38 ఇంచెస్కి తీసుకోవాలి. 9.5 వస్తుంది. 9.5కి ఒక మార్కింగ్ వేసుకుని 1.5 ఇంచ్ ఖర్చు కోసం అట్టు పెట్టేశాను. ఇప్పుడు పైన 9.7కి కింద 9.5కి కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. పక్కనున్న పార్ట్ అంతా కూడా మనకు ఖర్చు కోసం యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కింద వీడియోలో చూపిస్తున్నట్లుగా కింద నుంచి 1 ఇంచ్ వరకు పైకి పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న క్రాస్ లైన్ అయితే గీసుకుంటే మనం బాడీ పార్టు కింద బాటమ్ పార్టు మనం అటాచ్ చేసినప్పుడు సైడ్స్న లెగవకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుందండి. ఇలా కట్ చేసుకుని అటాచ్ చేసినట్లయితే ఇలానే సేమ్ బ్యాక్ అండ్ ఫ్రంట్కి నేను ఇలానే లైనింగ్ అనేది డ్రా చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టేసేసాను. ఇప్పుడైతే మిగిలినటువంటి ఫ్యాబ్రిక్ని ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నానండి. మనం శారీ ఫోల్డ్ చేస్తాం కదా, సేమ్ అలానే 2 ఫోల్డింగ్కి అంటే లైనింగ్ని సెంటర్కి అయితే ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసేసాను. ఇప్పుడు రైట్ సైడ్న కానీ లెఫ్ట్ సైడ్న కానీ ఏదో ఒక కార్నర్కి ఈ క్లాత్ అనేది వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ క్లాత్ అనేది వేలుతో చూపిస్తున్నాను కదా, ఇలా సమోసా ఫోల్డింగ్ అనేది వేసుకుని పైన కోన్ లాగా ఉన్న వైపున మనకి నడుము అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా ఇలా కోన్ లాగా ఫోల్డ్ చేస్తే 4 లేయర్స్ అనేవి మనకి వచ్చేస్తాయండి. ఇది సెమీ అంబ్రెల్లా, ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అయితే కాదు, సెమీ అంబ్రెల్లా అండి. ఇది 4 లేయర్స్ లాగా ఇట్లా వచ్చేసినాయి కదండి. ఇప్పుడైతే నడుము మెజర్మెంట్ అనేది తీసేసుకుని కట్ చేసేసుకుందాం. నాకు నడుము దగ్గరికి వచ్చేసరికి 10 ఇంచెస్ అనేది కావాలి. 10 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాను. పైన మార్కింగ్ దగ్గర నుంచి మనం హైట్ అనేది తీసుకోవాలి. ఇది నడుము దగ్గర నుంచి మనం కిందకి ఎంత పొడవైతే పెట్టుకోవాలి అనుకుంటున్నామో అంత పొడవైతే తీసుకోవాల్సి ఉంటుందండి.
నేను వచ్చేసరికి మనం కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా, దాన్ని కలిపే 26కి మార్కింగ్ అనేది వేసుకున్నాను. సేమ్ పైన నడుం దగ్గర లైన్ దగ్గర నుంచి మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి టేప్ను జరుపుకుంటూ ఇలా 26కి మనం మార్కింగ్ అనేది క్లాత్ మొత్తం కూడా ఇట్లా వేసుకుంటూ వెళ్ళాలండి. ఇలా వస్తుందండి. ఇప్పుడు ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ పార్ట్ని అయితే కట్ చేసేసుకోటి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసామో అలానే పెట్టుకుని దాని మీద లైనింగ్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి అలానే పెట్టుకుని హైట్ అనేది కింద వైపు ఉంటుంది కదా, కింద భాగం అనేది 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలండి. మనం ఫోల్డింగ్ అది వేసుకుంటాం కదా, లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇలానే సేమ్ మనం బాడీ పార్ట్ను కూడా కట్ చేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ వీడియో చూపించాను కదా, అలా సెట్ చేసేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ముందు పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఈ రెండు కూడా ఉల్టా సైడేనండి. ఇలా ఉల్టా సైడ్ మొత్తం కూడా నేను ఇలా లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి చుట్టూతా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నానో ఆ అవుట్లైన్ మొత్తం కూడా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. వేసుకుని ఇప్పుడు నేను ఆల్రెడీ బక్రం పేపర్ మీద లైనింగ్ అది పెట్టేసేసుకుని ఇలా వీ షేప్ నెక్ పార్ట్ కోసం వీ షేప్ అనేది నేను రెడీగానే చేసుకున్నాను. ఈ బక్రం పేపర్ అనేది మనకి ఫ్యాన్సీ షాపులో దొరుకుతుందండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మనం నెక్ పార్ట్ ఏ డిజైన్ అయితే కావాలంటున్నామో ఆ డిజైన్లో కట్ చేసుకుని ఐరన్ చేసామంటే లైనింగ్ మీద పెట్టి అది స్టిక్ అయిపోతుంది. దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది ఒరిజినల్ సైడ్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్న ఆల్రెడీ రెడీ చేసుకున్నటువంటి ఈ నెక్ పార్ట్ అనేది సెంటర్కి పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపల వైపు వీ షేప్ ఏదైతే ఉందో లోపల వైపు లైనింగ్కి ఒక 1/2 ఇంచు వదిలిపెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకుని లోపలున్న ట్రయాంగిల్ షేప్ ఉంది కదండి, దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నట్లయితే ఇలా షేప్ అనేది ఇలా వస్తుందండి. ఈ కట్ చేసుకున్న పావు కొంచెం వదిలిపెట్టాం కదా, అక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసేసుకుని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని లోపల వైపుకి టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసుకోవడానికి ముందుగా నేను వీడియోలో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్ట్గా నేను చేయలేకపోవచ్చు, కానీ వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుందండి. ఇప్పుడు నేను వేలుతో ఇట్లా అంటున్నాను కదా, గోరుతో ఇలా అన్నట్లయితే కరెక్ట్గా ఉంటుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు వేయకూడదండి. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మాత్రమే ఒక లైన్ అనేది మొత్తం కూడా ఈ షేప్కి స్టిచ్ అనేది వేసేసుకుని ఇప్పుడు టర్న్ చేసుకుంటే ఈజీగా టర్న్ అవుతుందండి. ఇలా టర్న్ చేసేసుకుని స్టాప్ స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే నెక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్కి. ఇది బక్రం పెట్టుకున్నప్పుడు స్టిచ్ చేసుకునే ప్రాసెస్ అండి. ఇది నా వేలో, ఇలానే మీరు కూడా చేయాలని లేదు, మీ ఐడియాలజీని బట్టి మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇలా అయితే చేస్తున్నాను. అదే బక్రం పేపర్ లేకుండా ఈజీగా నెక్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను బ్యాక్ నెక్కి అయితే చూపించబోతున్నానండి. బ్యాక్ నెక్ ఇట్లా చూస్తున్నారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ పెట్టుకుని దాని మీద చూస్తున్నారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్న అంటే మనకి బయటకి కనిపించే మంచి క్లాత్ ఉంటుంది కదా, దాని మీద లైనింగ్ అయితే పెట్టుకుని ఓన్లీ బ్యాక్ నెక్ మీద ఏదైతే ఉందో ఆ నెక్ మీద మాత్రమే ఒక స్టిచ్ అనేది వేసుకుని ఎక్స్ట్రా ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే మనం ఇట్లా స్టిచ్ అనేది వేసుకున్నామో వేలుతో ఇట్లా ఇట్లా అనుకుని ఒక స్టిచ్ అనేది లైనింగ్ మీద మాత్రమే వేసుకోవాలి. అలానే వేసుకుని దీన్ని టర్న్ చేసేసుకున్నట్లయితే లైనింగ్ మొత్తాన్ని కూడా ఇందాకంటే నెక్ పార్ట్ వరకే టర్న్ చేసుకున్నాం కదా, ఇది లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్ మొత్తం ఉంటుంది కదా, దాన్ని అంతా కూడా బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసుకుని చూస్తున్నారు కదా, ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది బక్రం లేకుండా స్టిచ్ చేసే ప్రాసెస్. ఇప్పుడైతే ఈ క్లాత్ని ఉల్టా సైడ్కి తిప్పేసేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే ఉందో ఆ వీడియోలో వేలు పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఇలా అవుట్లైన్ మొత్తం కూడా ఒక స్టిచ్ వేసుకుని ఎక్సెస్ ఉన్న భాగాన్ని కట్ చేసుకోవటమే. ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్లను అయితే నేను రెడీ చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవచ్చు. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా అవ్వచ్చు నేను చెప్పే విధానాన్ని బట్టి, మీరు వీడియోలో నేను చూపించే విధానాన్ని చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే వచ్చిందండి. ఇప్పుడైతే బ్యాక్కైనా ఫ్రంట్కైనా సరే ఇలా బాడీ పార్ట్కి హాఫ్కి అయితే ఫోల్డ్ చేసేసేసి, ఫోల్డ్ చేసిన దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ కూడా వేసుకోవచ్చు. ఒక మార్కింగ్ వేసుకుని 5 ఇంచెస్ పొడవు అనేది పెట్టుకుని డాట్స్ అనేవి వేసుకోవాలండి. లైన్ గీసాను కదా, దీనికి 1/2 ఇంచు లైన్కి అవతల ఒక 1/2 ఇంచు వచ్చి కింద కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, కోన్ లాగా పైకి వచ్చేసరికి సన్నగా రావాలండి స్టిచ్ అనేది. అలా అయితే
వేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ 2 వస్తాయి, ఫ్రంట్ 2 డాట్స్, మొత్తం 4 డాట్స్కి కూడా ఇలా వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి వేలుతో, అలా స్టిచ్ వేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా, స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్కి ఇలానే చేసుకోవాలి. ఇలా చేసినందువల్ల షేప్ అనేది కరెక్ట్గా బాగుంటుందండి. నెక్స్ట్ ఈ షోల్డర్ భాగాన్ని బ్యాక్ ఫ్రంట్కి కలిపేసేసి 1-2 స్టిచ్లు వేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. బక్రం పేపర్ వేసుకోవటానికే ట్రై చేయండి. నెక్ దగ్గర ఎప్పుడు కూడా మామూలుగా లైనింగ్ వేసేసి తిప్పేసినట్లయితే నెక్ అనేది కొంచెం నిలబడదు. ఇది సిల్కీ క్లాత్ కదా, కొంచెం జారినట్టుగా ఉంటుంది. కాటన్కి అయితే పర్వాలేదు, కానీ ఇలా లైనింగ్ క్లాత్ అయితే వేసి బక్రం అయితే వేసుకోవడానికే ట్రై చేయండి. ఇప్పుడు ఇందాక నేను హ్యాండ్స్ అనేది కట్ చేయడం చూపించడం మర్చిపోయానండి, అందువల్ల వీడియో మధ్యలో అయితే ఇలా పెడుతున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకుని హైట్ ఎంత కావాలి అనేది మెజర్ చేసుకుని, నాకు 8 ఇంచెస్కి కావాలండి. 8 ఇంచెస్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవటమో లేదా ఒక మార్కింగ్ చేసుకోవటమో చేయాలి. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడు కింద నుంచి ఒక 3.5 ఇంచులకి ఒక లైన్ అనేది మధ్యలోకి డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్నాక కింద హ్యాండ్స్ లూజ్ అనేది పెట్టుకోవాలి కదా, హ్యాండ్ లూజ్ అనేది పెట్టుకుంటున్నానండి. నాకు 7 ఇంచెస్ కావాలి. 7 ఇంచెస్కి ఒక మార్కింగు, ఒక 2 ఇంచెస్కి ఖర్చు అనేది పెట్టుకుని 9 ఇంచెస్కి మరొక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఈ మధ్యలో లైన్ ఎందుకు అంటే, మనకి ఆమ్ హోల్ అనేది ఉంటుంది కదా, ఆమ్ అంటే చంక కింద వస్తుంది కదండి కటింగ్ అనేది, ఆ ఆమ్ హోల్కి మార్కింగ్ అనేది ఇంతటితో ఫినిష్ చేసుకోవాలి అని. కింద నుంచి హ్యాండ్ స్టార్ట్ అయ్యేదండి. ఆమ్ హోల్ అనేది నాకు 7.5 అట్లా కావాలి. పైన 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి 1 ఇంచ్ అనేది వదిలిపెట్టేసేసి ఆమ్ హోల్ అనేది నేను 7.5కి ఒక డాట్ అయితే పెట్టుకున్నాను. అక్కడికి ఈ డాట్కి వేలు పెట్టాను కదండి, అక్కడికి కలిసేలాగా ఎక్స్ట్రా ఖర్చుకి కూడా కలుపుకొని 2 డాట్స్ అయితే పెట్టుకున్నాను కదా, పైనుంచి ఇలా కర్వ్ అనేది తిప్పుకుని హ్యాండ్స్ ఆల్రెడీ కింద 7-9కి ఒక మార్కింగ్ వేసుకున్నాను కాబట్టి ఇలా లైన్స్ లాగా డ్రా చేసుకుని కట్ చేసుకోవటమేనండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా చేతుల కోసం హ్యాండ్స్ కోసం అయితే తీసుకున్నాను కదండి. దీన్ని వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇలా కట్ వర్క్ అనేది నేను హ్యాండ్స్కి బార్డర్ కింద ఇస్తున్నానండి. కట్ వర్క్ అనేది నేను లైనింగ్ క్లాత్ మీద ఇట్లా బక్రం పేపర్ అనేది స్టిచ్ చేసేసి ఇలా రెడీగానే పెట్టుకున్నాను. ఇప్పుడు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఇలా కట్ వర్క్ అనేది వచ్చింది కదా, ఇలా వైట్గా ఉంది కదండి, దానికి పక్కన కొంచెం గ్యాప్ అనేది అట్టిపెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకుని మిగతా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుని లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకున్నట్లయితే ఇలా కట్ వర్క్ అనేది వస్తుందండి. ఐరన్ చేస్తే నీట్ ఫినిషింగ్తో వస్తుంది. నేను ఇంకా ఐరన్ అనేది చేయలేదు. ఇప్పుడు వీటిని అయితే బాడీ పార్ట్కి అటాచ్ చేసేస్తే బాడీ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. దీనికి సెంటర్కి ఒక మార్కింగ్ అనేది వేసేసుకుంటే మన షోల్డర్ దగ్గర ఆ మార్కింగ్ని బట్టి సెంటర్కి పెట్టేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడైతే నేను వీటిని అటాచ్ చేసేసి చూపించేస్తాను మీకు. హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసిన తర్వాత ఇలా సైడ్స్ జాయింట్ అది చేసుకోవాలి కదా. ఇలా జాయింట్ అనేది ఆల్రెడీ మనం 1.5 ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టాను కదా, ఆ మార్కింగ్కి లోపల వైపున నేను ఇట్లా అయితే వేసేసుకున్నానండి. 1-2 స్టిచ్లు వేసాను. ఒక సైడ్ మాత్రమే వేసాను. రెండో సైడ్ అయితే నేను కింద బాటమ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ బాటమ్ కూడా పెట్టేసిన తర్వాత అటాచ్ చేసేస్తాను. ఇప్పుడు ఏదైతే మనకి బ్యాక్ ఫ్రంట్ ఉంటుంది కదండి, ఆల్రెడీ మనం ఒక సైడ్ జాయింట్ చేసాం కాబట్టి ఒక కొన వైపు నుంచి స్టార్ట్ చేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేటట్లుగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా పైకి వచ్చేటట్లుగా బాడీ పార్ట్కి లైనింగ్ క్లాత్ పైకి వచ్చేటట్టుగా పెట్టుకుని బాటమ్కి లైనింగ్ తీసుకున్నాం కదా, కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ క్లాత్ని పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ వైపు లైనింగ్ క్లాత్ పెట్టాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు బాటమ్ యొక్క మెయిన్ పార్ట్ అనేది పెట్టేసేసుకుని స్టిచ్ వేయాలి. ఇలా వేసినప్పుడు మనం వేసినటువంటి స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, బయటకు అస్సలు స్టిచ్ అనేది కనపడదు. సేమ్ మీకు వీడియోలో నేను అదే చూపిస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని మీదకి బాటమ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టాలి అని నేను మీకు చూపిస్తున్నానండి. ఇలా 1-2 స్టిచ్లు వేసేసి టర్న్ చేసేసి చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇలా టర్న్ చేసిన తర్వాత కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది, బయటకి ఎక్కడా కూడా మనకి కనపడదు. నీట్ ఫినిషింగ్తో ఉంటుంది ఇలా అయితే. ఇప్పుడు ఒక సైడ్ మనం వదిలిపెట్టేసేసాను కదండి, ఆల్రెడీ ఒక సైడు స్టిచ్ చేశాను, మరొక వైపు వదిలిపెట్టేశాను కాబట్టి ఖర్చుకి వదిలిపెట్టి 1.5 వదిలిపెట్టేసేసి
మిగతా భాగాన్ని ఒక స్టిచ్ వేసేసుకుని లూజ్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ డ్రెస్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు వచ్చేసరికి సైడ్ జాయింట్ అనేది చూపిస్తున్నాను ఎక్కడ కుట్టాలి అని. అంచులు కనుక మనం లైనింగ్కి కింద మెయిన్ ఫ్యాబ్రిక్కి అంచులు జిగ్జాగ్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మిషన్ మీద స్టిచ్ వేస్తే ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చేసిందండి. నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికే ట్రై చేస్తున్నాను, బట్ నాకు అది కుదరట్లేదు అనేది అర్థమవుతుందండి. కొంచెం తడబడుతున్నాను, అడ్జస్ట్ అవ్వండి. వేరే ఆప్షన్ లేదు కదండి నాకైనా మీకైనా. ఎవరికైనా బోర్ కొట్టింది నాకు చెప్పడం కుదరలేదు అని అనుకున్నట్టయితే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చేసిందండి. మరి మీరు కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది స్టార్ట్ చేయాలి స్టిచ్చింగ్ అనేది అనుకున్నట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.